వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం. టుడేస్ రెసిపీ వెజ్ హక్కా నూడిల్స్. దీనికోసం ముందుగా ఒక సాటే ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ ఆర్ బటర్ వేసుకోవచ్చు. వేసుకుని దాంట్లోకి సన్నగా తరుక్కున్న ఒక 6 నుంచి 7 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని సాటే చేసుకోవాలి. ఇది కొద్దిగా వేగినప్పుడు దీంట్లోకి జూలియన్ కట్ చేసుకున్న క్యారెట్ వేసుకోవాలి. జూలియన్ కట్స్ అంటే సన్నగా పొడవుగా తరుక్కోవాలండి. అచ్చం నూడిల్స్ ఎలా ఉంటాయో అదే షేప్లో అన్నీ కట్ చేసుకోవాలి. జూలియన్ కట్స్ అంటే మీకు గూగుల్లో కొట్టినా మీకు అర్థమవుతుంది, ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తారు. సన్నగా ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. లేదా మన దగ్గర పీలర్ ఉంటుంది కదా, పీలర్తో పీల్ చేసేసినట్టుగా చేసి దాన్ని సన్నగా తరిగినా సరిపోతుంది. కొంచెం క్యారెట్ అలా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. వెజ్జీస్ ఫ్రై చేసుకున్న తర్వాత నూడిల్స్ వేసుకోవాలి. నూడిల్స్ ఇక్కడ ఎలా కుక్ చేసుకోవాలంటే, సో ఒక్కసారి చూడండి, దీంట్లోకి నేను క్యాబేజ్ కూడా వేసేసుకుంటున్నాను. చూసారు కదా, క్యాబేజ్ కూడా ఎంత సన్నగా తరిగానో నేను. ఇలా ఉంటే సేమ్ నూడిల్స్ లాగే ఉంటాయి కాబట్టి కలిసిపోతాయండి, బాగుంటుంది. ఇది వేగడానికి కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను నేను. సో ఇక్కడ నూడిల్స్ ఎలా చేసుకోవాలంటే, హక్కా నూడిల్స్ దొరుకుతాయి కదా, అవి తెచ్చుకొని బాయిలింగ్ వాటర్ పెట్టుకొని బాగా బాయిల్కి వచ్చిన తర్వాత వాటర్ స్టవ్ ఆఫ్ చేసేసి దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆ హక్కా నూడిల్స్ దాంట్లో వేసేసి మూత పెట్టేసి ఒక 7 to 8 minutes ఆగారంటే మీకు నూడిల్స్ రెడీ అయిపోతాయి. దాన్ని వాటర్ డ్రైన్ చేసేసుకుంటే మీకు నూడిల్స్ చక్కగా విడివిడిగా వస్తాయి. ఇక్కడ నేను క్యాప్సికమ్ కూడా వేసుకున్నాను. సో వెజ్జీస్ని హై ఫ్లేమ్లోనే సాటే చేసుకోండి. కలుపుకోండి, లేకపోతే క్యాబేజ్ వేగిపోతుందండి బాగా. ఎందుకంటే చాలా సన్నగా తరిగారు కదా, హై ఫ్లేమ్లో ఉన్నప్పుడు మాడిపోతుంది అది. సో అలా టాస్ చేసుకుంటూ ఉంటే మీకు వెజ్జెస్ మాడకుండా చక్కగా సాటే అవుతాయి. ఈ వెజ్ హక్కా నూడిల్స్ చాలా బాగుంటుందండి, మీరు ఒకసారి ట్రై చేయండి. సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్, ఇదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెజ్ నూడిల్స్ అనుకోవచ్చు. అంటే దీంట్లో కారం అట్లా స్ట్రీట్ స్టైల్ లాగా చెయ్యము, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నూడిల్స్ కూడా తినడానికి వేరేలా ఉంటాయి. సో నార్మల్ మన బయట దొరికే నూడిల్స్ లాగా ఉండవు, కానీ బాగా వస్తాయండి, చక్కగా విడివిడిగా వస్తాయి నూడిల్స్. ట్రై చేసి చూడండి. అండ్ సింపుల్ కూడా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దీంట్లో వేసుకునే టాపింగ్స్ అన్నీ మన ఇష్టం, మనకు నచ్చిన టాపింగ్స్ వేసుకోవచ్చు. సో ఒక్కసారి ట్రై చేయండి. హక్కా నూడిల్స్ బయట విడిగా దొరుకుతాయండి, దానికి ఏమి నూడిల్స్ మేకర్ ఇవ్వడు. సో ఒట్టి ప్లెయిన్ నూడిల్స్ ఇస్తారు. అవి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నారంటే మీరు ఇలాంటి రెసిపీస్ ఎన్నో చేసుకోవచ్చు. లైక్ స్ప్రింగ్ రోల్స్ అని, లేకపోతే వెజ్ హక్కా నూడిల్స్ అని, ఫ్రైడ్ నూడిల్స్ సూప్ అని, అట్లా చాలా డిఫరెంట్గా చాలా చాలా వెరైటీస్ ఆఫ్ ఇవి చేసుకోవచ్చు రెసిపీస్. సో ఇక్కడ ఇది వేగిపోయింది, నేను ఇక్కడ నూడిల్స్ యాడ్ చేస్తాను. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చాయో, చక్కగా విడివిడిగా వచ్చేసాయి. చూసారా, చాలా సింపుల్ అండి. అంటే నూడిల్స్ మెత్తగా ఉడికిపోతాయనే భయం ఉండదు వీటితోనైతే. అండ్ నేను ఆయిల్ యాడ్ చేయడం వల్ల వాటర్లో చక్కగా విడివిడిగా వచ్చేసాయి, చూసారు కదా. అండ్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి. 7 to 8 minutes ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. చక్కగా మూత పెట్టేసి ఆ బాయిలింగ్ వాటర్లో వేసిన తర్వాత మూత పెట్టేసేసిన తర్వాత అలా వదిలేసారంటే అయిపోతుంది. జస్ట్ ఒక 7 minutes అంతే అండి ప్రయర్. చూసారు కదా, దీన్ని చక్కగా అన్నీ బ్లెండ్ అయ్యేలాగా కలుపుకోవాలి, లైక్ వెజ్జీస్ అండ్ నూడిల్స్. చూసారు కదా ఎంత చక్కగా విడివిడిగా ఉన్నాయో నూడిల్స్. మనకి మనం నూడిల్స్ బయట తెచ్చుకుంటాం కదా, అవి కూడా ఇలాగే విడివిడిగా కనిపిస్తాయి. సో ఇక్కడ నేను టాపింగ్స్ యాడ్ చేసుకుంటున్నాను.
దీంట్లోకి కొద్దిగా సాల్ట్, కొంచెం గరం మసాలా, అన్నీ కొద్దిగానేనండి, పెద్దగా ఎక్కువగా ఏం పట్టవు దీంట్లోకి. అండ్ పెప్పర్ పౌడర్. లాస్ట్గా సోయా సాస్. పెద్దగా టాపింగ్స్ కూడా నేనేం వేయలేదు, అంటే నేను చిల్లీ ఫ్లేక్స్ అట్లా కానీ ఆరిగానో కానీ ఏమి వేయలేదు. సో చూడండి, సింపుల్గా అయిపోతుంది. మీ పిల్లలు కూడా చక్కగా తింటారండి, చాలా బాగుంటుంది. నూడిల్స్ వెజిటబుల్స్ కూడా వేసుకున్నారు కదా. సో దీంట్లో కొంచెం సోయా సాస్ వేసుకుంటున్నాను, డార్క్ సోయా సాస్ వేసుకున్నా అండి నేను. సో ఇది అన్నీ కలిసిపోయేలాగా చక్కగా మిక్స్ చేసేసుకున్నారంటే మీకు టేస్టీ వెజ్ హక్కా నూడిల్స్ రెడీ అయిపోతుంది. ఇట్స్ వెరీ సింపుల్ ఎట్ టు బి టేస్టీ, చాలా ఈజీగా చేసుకోవచ్చు. చక్కగా మిక్స్ చేసుకోవాలండి, మిక్స్ చేసుకుంటే మీకు అన్నీ కలిసిపోతాయి. చూసారు కదా, చక్కగా మిక్స్ అయిపోయాయి. ఇలా మీరు టాస్ చేసుకున్నారంటే ఇంకా చక్కగా కలుస్తుందండి. మీకు కుదిరితే టాస్ చేసుకొని ఇచ్చేసుకోండి. సో ఇక్కడ నేను కొంచెం నూడిల్స్ని బ్రేక్ చేస్తున్నాను, ఎందుకంటే చాలా పొడవుగా వస్తాయండి. లైక్ మన చెయ్యి అంత పొడవు ఉంటుంది నూడిల్ ఒక్కొక్కటి. సో దాన్ని కొంచెం బ్రేక్ చేసుకున్నారంటే మీరు తినడానికి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ రెడీ అయిపోయింది. ఇట్స్ టేస్టింగ్ టైం. చాలా టేస్టీగా ఉంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వెజ్ హక్కా నూడిల్స్ అండ్ దీన్ని స్టఫ్ లాగా పెట్టుకొని స్ప్రింగ్ రోల్స్ కూడా చేసుకోవచ్చు. ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. Thank you. Please do support me.